ఒక యోగి ఆత్మకథ, ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి, పరమహంస యోగానంద విరచితం. సో ఈ పుస్తకం ప్రపంచాన్ని చాలా ఆకర్షించింది. ప్రపంచంలో కొన్ని లక్షల ప్రతులు అమ్ముడైంది. ఎంతోమంది చదివారు, ఎంతోమందికి నచ్చింది. తప్పకుండా ఏదో కారణం ఉండే ఉంటుంది. అయితే ఈరోజు నేను చేస్తున్న ఈ చిన్న ఆడియో పర్పస్ ఏమిటంటే, అసలు ఒక యోగి ఆత్మకథలో ఏముంది, దీన్ని సరిగ్గా చదివితే ఒక 4 భాగాలుగా కనిపిస్తుంది మనకి. పరమహంస యోగానంద జీవితం, బాల్యం, వాళ్ళ పేరెంట్స్, ఆ తర్వాత క్రియాయోగం, వాటి గురువుల పరంపర, అంటే మహావతార్ బాబాజీ నుంచి లాహిరి మహాశయులు, ఆ తర్వాత యుక్తేశ్వరగిరి, ఆ తర్వాత పరమహంస యోగానంద, ఆ తర్వాత 3వ డైమెన్షన్ ఏమిటంటే పరమహంస యోగానంద కలిసినటువంటి మార్మిక యోగుల చర్చ, 4వది పరమహంస యోగానందకి యుక్తేశ్వరగిరికి మధ్య జరిగినటువంటి ఆసక్తికర సంభాషణలు కావచ్చు, సంఘటనలు కావచ్చు. సో ఈ 4 భాగాలుగా పుస్తకం రాయబడింది. అయితే పుస్తకంలో ఏముంది అని చర్చించకంటే ముందు కొన్ని విషయాలు అబ్జర్వ్ చేయాల్సినవి, నా అబ్జర్వేషన్లోకి వచ్చినవి. ఇది ఒక వ్యక్తి స్పిరిచువల్ రెల్మ్లో తను చేసిన ప్రయాణాన్ని చేసిన డాక్యుమెంట్. ఇది స్పిరిచువల్ గైడెన్స్ కాదు. అంటే ఈ పుస్తకం చదవడం వల్ల రీడర్కి ఏ విధమైన గైడెన్స్ దొరకపోవచ్చు. బట్ ఇట్ ఇస్ జస్ట్ అన్ అకౌంట్, అన్ ఎలాబొరేటెడ్ అకౌంట్ ఆఫ్ ఎ యోగి. తన జీవితంలో ఆ స్పిరిచువల్ ఫెర్వర్తో ఎట్లా ఊగిపోయాడు, ఆ తర్వాత చిన్నప్పటి నుంచే ఆ థాట్ తను ఎట్లా కదిలించింది, దానికోసం ఎట్లా ప్రయాణం చేశాడు, తన పేరెంట్స్ ఏమిటి, ఆ తర్వాత ఆ పేరెంట్స్ లాహిరి మహాశయులను కలుసుకోవడం ఏమిటి, ఆ తర్వాత అక్కడి నుంచి తను ప్రయాణం చేస్తూ చేస్తూ యుక్తేశ్వరగిరి అనే ఒక సాధు పుంగవుడి దగ్గరికి చేరుకోవడం ఏమిటి, ఆ ప్రయాణంలో ఎన్నో మజిలీలు, ఆ తర్వాత యుక్తేశ్వరగిరి చనిపోవడం, యోగానంద విదేశాలకు వెళ్ళడం, క్రియాయోగాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం, ఇవన్నీ ఉన్నాయి ఆఫ్ కోర్స్. సో ఇందులో ఫల్క్రమ్ అంటే 2 మెయిన్ పిల్లర్స్ ఏమిటంటే, ఒకటి యుక్తేశ్వరగిరిని తీసేస్తే ఈ పుస్తకం పడిపోతుంది. పరమహంస యోగానంద ఎలాగో ఉంటూనే ఉన్నాడు, బట్ యుక్తేశ్వరగిరి రోల్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్. దాంతోపాటు క్రియాయోగం. అసలు క్రియాయోగం అంటే ఏమిటి అంటే, ఒకానొక రాజయోగానికి సంబంధించిన ప్రాణాయామం. అది శ్వాసని, బ్రెయిన్ని, అలాగే స్పైన్ని అనుసంధానం చేసే ఒకానొక యోగ ప్రక్రియ. వెరీ ఫ్యాసినేటింగ్ బుక్. ఇది నేను చాలా ఏళ్ల క్రితం చదివినా, మళ్ళీ రీసెంట్ టైమ్స్లో నేను తిరిగి దాని మీద వ్యాఖ్య చేయాలనుకున్నప్పుడు ఒక 3 నెలల క్రితం మా హరి ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకెవరో నాకు కొరియర్లో పంపించారు, ఒక మిత్రురాలు. సో అందులో ఒక పుస్తకంలో నేను కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఒక దగ్గరకు చేర్చి ఇచ్చిన టాక్ చేస్తున్నాను. ఈ టాక్ పర్పస్ ఏమిటంటే, ఈ 4 ఆస్పెక్ట్స్ని టచ్ చేయడం. అంటే యోగానంద జీవితం, ఆ తర్వాత యోగానంద కలిసిన మార్మిక యోగులు, ఆ తర్వాత యోగానంద యుక్తేశ్వరగిరి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆసక్తికర సంభాషణలు, ఆ తర్వాత క్రియాయోగం. సో మొదట యోగానంద జీవితం. ప్రతిదీ క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇంత పెద్ద గ్రంథాన్ని మనం ఎలాబొరేట్గా చెప్పామనుకోండి వినే ఆసక్తి ఉండకపోవచ్చు. యాక్చువల్గా వినాలి, బట్ స్టిల్ ఐ ట్రై టు లిమిట్ మై సెల్ఫ్ and I'll try to express myself as precisely, as succinctly possible. Okay, let's go into the book, the mysterious book, the world famous book. ఇది చాలా యూనివర్సిటీస్లో కూడా ఒక అధ్యయన గ్రంథంగా ఉంది. సో ఒక యోగి ఆత్మకథ, ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి.
పరమహంస యోగానంద తల్లిదండ్రులు జ్ఞానప్రభా ఘోష్ అండ్ భగవతి చరణ్ ఘోష్. సో వీళ్ళకి 8 మంది సంతానం, 4 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. సో పరమహంస యోగానంద పేరు ఒరిజినల్ నేమ్ కాదు, అది సన్యాసాశ్రమం పేరు. అతని ఒరిజినల్ నేమ్ ముకుందలాల్ ఘోష్. సో చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ చక్కటి కథలు చెప్తూ మహాభారత రామాయణాలు వివరిస్తూ అతనిలో క్రమశిక్షణ పెంపొందించడానికి అనునిత్యం ప్రయత్నం చేసింది. ఒకప్పుడు మదర్ రోల్ అలా ఉండేది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, గూగుల్ అమ్మ తల్లి వచ్చిన తర్వాత ఏ పిల్లవాడు పేరెంట్స్ మాట వినడం లేదు. బికాస్ పేరెంట్స్ చెప్పేది నిజమా కాదా క్రాస్ చెక్ చేసుకునే ఒక అవకాశం వచ్చింది. కాబట్టి అప్పటి ఎరా వేరు. ఇందులో పుస్తకం ఇలా స్టార్ట్ అవుతుంది: పరమసత్యాల అన్వేషణ, దానికి తోడుగా ఉండే గురు శిష్య సంబంధం భారతీయ సంస్కృతికి స్వాభావికమైన లక్షణాలుగా కొంతకాలంగా కొనసాగుతూ వస్తున్నాయి. సో ఈ పుస్తకంలో ద మెయిన్ కంటెంట్ ఏమిటంటే ద రిలేషన్ బిట్వీన్ హిస్ గురు యుక్తేశ్వరగిరి. అసలు ఎంత అందంగా ఉంటాడో మనిషి, అమితాబ్ బచ్చన్ లాగా ఉంటాడు. చక్కటి శరీరం, పొడవైన శరీరం, చక్కటి కళ్ళు. అసలు నాకు పరమహంస యోగానంద కంటే కూడా, అంటే పోల్చడం లేదు కానీ, నాకు యుక్తేశ్వరగిరి చాలా ప్రొఫౌండ్గా అనిపిస్తాడు ఈ పుస్తకంలో. సో యోగానందకి చిన్నప్పటి నుంచే ఏవో పూర్వజన్మ వాసనలు ఉన్నట్టు ఈ పుస్తకంలో చాలా వివరించబడుతుంది. తను ఎక్కడో ఒకానొక ఋషి పుంగవుడి దగ్గరికి వెళ్ళినట్టు, అతను దీక్ష తీసుకున్నట్టు, ఇట్లాంటివన్నీ కూడా. సో వీళ్ళు బేసికలీ బెంగాలీస్. సో వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసుకున్న తొలినాళ్లలో కాశీలో ఉండే లాహిరి మహాశయుల దగ్గరికి వెళ్ళి అతని ఆశీస్సులు తీసుకొని శిష్యులుగా మారతారు. సో పరమహంస యోగానంద పుట్టింది గోరఖ్పూర్. సో యుక్తేశ్వరగిరి అంటే పరమహంస యోగానంద గురువు, ఆ గురువు గారైన లాహిరి మహాశయులు పరమహంస యోగానంద పుట్టిన కొంతకాలానికి మరణిస్తాడు. తద్వారా అతనితో కాంటాక్ట్ లేదు. సో లాహిరి మహాశయులు వీళ్ళకి క్రియాయోగ దీక్ష ఇచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచే ఆ దీక్ష సాధనలో కుటుంబం అంతా ఉంది. సో లాహిరి మహాశయులు భవిష్యత్తులో పుట్టబోయే ఈ పిల్లవాడు అంటే ముకుందలాల్ ఘోష్ పరమహంస యోగానంద ఆగమనం పట్ల కాస్త ఆసక్తి చూపించాడు. ఎందుకంటే ఈ పిల్లవాడు భవిష్యత్తులో చాలా వండర్స్ చేస్తాడని ఒక చిన్న భవిష్యత్ దర్శనం చేస్తాడనమాట. సో లాహిరి మహాశయుల్ని యోగానంద ప్రత్యక్షంగా కలుసుకోకపోయినా ఒక చిన్న అకౌంట్ ఇందులో రాయబడి ఉంది. ఒకసారి యోగానందకి చాలా జ్వరం. అప్పుడు ఆ ఫోటోని తీసుకొచ్చి ఈ ఫోటోకి దండం పెట్టుకో నీకు నయం అవుతుంది అని చెప్పినప్పుడు నమ్మి ఆ ఫోటోకి దండం పెడతాడు యోగానంద. ఆ నమస్కరించిన తర్వాత ఏం జరిగిందని ఇట్లా రాశాడు. ఆ ఫోటో వైపు, ఆయన ఫోటో వైపు తదేకంగా చూశాను. అక్కడ మిరుమిట్లు గొలిపే వెలుగు ఒకటి కనిపించింది. అది నా శరీరాన్ని గట్టిగా గదిని చుట్టేసింది. వాంతి అయ్యేటట్లు అనిపించిన లక్షణంతో సహా లొంగుబాటులోకి రాని ఇతర రోగ లక్షణాలన్నీ మటుమాయమైపోయాయి. నాకు స్వస్థత చేకూరింది. సో ఒక తరహా ఈసోటెరిక్ జీవితం, ఒక రహస్యమయ జీవితం. అంటే ఈ తీసుకున్న జన్మ కంటే ముందే ఏవో జన్మలు ఉన్నట్టు. తర్వాత క్రియాయోగం యొక్క మూల సిద్ధాంతం కూడా అదే. అంటే ఈ విషయస్ సర్కిల్లో కొట్టుకుపోకుండా క్రియాయోగ సాధన చేసి ఆ తర్వాత జన్మలంటూ లేకుండా చేసుకోవడం, ముక్తిని సాధించడం, ఇట్లాంటి విషయాలన్నీ ఏవో ఉన్నాయి. చిన్నప్పటి నుంచే తన మానసిక శక్తి మీద, తన ఆలోచన శక్తి మీద యోగానందకి ఒక ట్రెమెండస్ కమాండ్ ఉంది. ఇందులో ఒక చిన్న ఇన్సిడెంట్ తనే రాస్తాడు. తన శరీరం మీద ఒక మచ్చ ఉంది. దాని గురించి ఏం చెప్తాడంటే, తను బాగున్న చెయ్యికి ఒక మందు పూస్తాడు యోగానంద. ఎందుకు రా అట్లా మందు పూస్తున్నావని వాళ్ళక్క రమ అడిగితే చెప్తాడు, నాకు రేపు ఒక కురుపు వేస్తుందేమో అని అనిపిస్తుంది. అంటే నువ్వు అబద్ధాల కోరివి, రేపు నీ చేతి మీద మొలిచే కురుపు గురించి నీకు ఎట్లా తెలుస్తుంది అన్నప్పుడు తను ఆ జగజ్జన్ని ధ్యానిస్తాడు. ఆ తర్వాత కురుపు లేస్తుంది.
సో తనకున్న సంకల్ప శక్తి గురించి కొన్ని పేజెస్ ఇందులో చెప్తాడు. అంటే గట్టిగా అనుకుంటే అయిపోద్ది అని మనం కూడా అనుకుంటాం కదా, అటువంటివన్నీ. అట్లాగే ఇంకొక ఇన్సిడెంట్ కూడా, పతంగులు అంటే మనం గాలిపటం అంటాం కదా, సో ఎగరేస్తూ ఉన్న సమయంలో ఒక ఇన్సిడెంట్. సో ఎవరో గాలిపడగలు ఎగరేస్తుంటే 2 గాలిపటాలు తెగిపోతే అప్పుడు వాళ్ళ అక్క అంటదనమాట, నీకు అమ్మవారి ఆశీస్సు ఉంది కాబట్టి నువ్వు అనుకుంటే ఆ 2 గాలిపటాలు నీ వైపుకి వచ్చేస్తాయి అంటే తను గట్టిగా అనుకుంటాడు, ఆ 2 గాలిపటాలు తన వైపు వస్తాయి. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్. అప్పుడు వాళ్ళ అక్క చెప్తుంది, నిజమే రోయ్, జగన్మాత నీ మాట వింటోంది, ఇదంతా నాకు మాయలా కనిపిస్తుంది అంటూ బెదిరిపోయిన లేడిన రయ్యిన పరిగెత్తింది అక్క. సో చిన్నప్పటి నుంచి సంకల్ప బలం గురించి తనకి ఒక విశ్వాసం ఉంది. అట్లాగే చిన్న చిన్న మిరాకిల్స్ జరిగాయని కూడా చెప్తాడు యోగానంద. తదనంతర కాలంలో వాళ్ళ అక్కలిద్దరికి పెళ్ళిళ్ళు అవుతాయి. తర్వాత యోగానందకి ఎప్పుడు హిమాలయాలకు వెళ్ళిపోవాలి, ఎవరో సాధువుల్ని కలుసుకోవాలనే ఒక ఆలోచన ప్రబలమవుతుంది. అదే సమయంలో వాళ్ళమ్మ జబ్బు పడుతుంది. అప్పుడు వాళ్ళమ్మ రాసిన ఉత్తరం నిజంగా చాలా బాగుంటుంది. నేను ఒక ఆడియో కూడా చేశాను, అంటే యథావిధిగా చదివి. అందులో, నాయన ముకుందా, నేను చెప్పే ఈ మాటలే నీకు చివరి దీవెన కావాలి. నువ్వు పుట్టిన తర్వాత జరిగిన అద్భుతాల విషయాలు నీకు చెప్పవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. నువ్వు పసిపాపగా నా చేతుల్లో ఉన్నప్పుడే నీకు నిర్ణయమైన జీవిత మార్గం ఏదో మొదటిసారిగా నాకు తెలిసింది. అప్పుడు నిన్ను కాశీలో ఉన్న మా గురువుగారింటికి తీసుకువెళ్ళాను. అక్కడ చేరిన శిష్య సమూహానికి వెనక నేను దాదాపు మరుగుపడి ఉన్నాను. గాఢమైన ధ్యానంలో మునిగి ఉన్న లాహిరి మహాశయులను సరిగా చూడలేకపోయాను కూడా. అంటే లాహిరి మహాశయులను ఇతను డైరెక్ట్గా, చిన్న పిల్లవాడు కాబట్టి మాట్లాడలేదు, కాంటాక్ట్ ఉన్నది. సో నీ చిట్టి తల్లి, నీ కొడుకు ఒక మహాయోగి అవుతాడమ్మా అని ఒక ఫోర్కాస్ట్. ఆ తర్వాత ఒక వెండి రక్షరేకు నేను నీకు ఇస్తాను, జాగ్రత్తగా దాచు. ఎప్పుడైతే నీ కొడుకు సంబంధించిన ప్రయోజనం నెరవేరుతుందో ఆ వెండి రేకు ఆటోమేటిక్గా మాయమైపోతుంది అని చెప్తాడు. నిజంగానే మళ్ళీ యోగానంద తన అకౌంట్లో ఎక్కడో చోట రాస్తాడు, ఆ వెండి రేకు మాయమైనట్టుగా. సో ఇదంతా కాస్త మార్మికంగా అనిపించే అంశాలు. అంటే ప్రపంచాన్ని ఆకర్షించడానికి మన మధ్య తిరిగే ఒక వ్యక్తి జీవితం ఇట్లా ఉంటుందా, నిజంగా ఇట్లాంటి అద్భుతాలు జరుగుతాయా, చిన్నప్పటి నుంచే తన జీవితం నిర్ణయం అయిపోయి ఉంటుందా, లేకపోతే తన జీవిత గమనం తను ఏ విధంగా అయితే సంకల్పించాడో అలాగే వెళ్ళడానికి కావలసినట్టు ఈ ప్రకృతి లేదా ఈ విశ్వం సహకరిస్తుందా, ఇట్లాంటివన్నీ ఏదో కామన్ మ్యాన్ స్టోరీ లాగా అనిపించదు చదివే వాళ్ళకి. ఒక మహానుభావుడి కథ చదువుతున్నట్టే అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత అతని ప్రయాణాల పరంపర మొదలవుతుంది వాళ్ళమ్మ మరణించిన తర్వాత. సో వాళ్ళ ఫాదర్ ఒక ఉద్యోగి కాబట్టి వాళ్ళకి రైల్వే పాసులు ఎప్పుడు అందుబాటులో ఉండేవి. ఆ మొదటి ప్రయాణంలో కాశీకి వెళ్ళాలనుకుంటాడు. ఆ సమయంలోనే 2 శరీరాలున్న ఒక సాధు ప్రణవానంద కలుసుకుంటాడు. సో ఇట్లాంటి విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. పరమహంస యోగానంద కలుసుకున్న ఈ మార్మిక యోగుల గురించి ఇంకెప్పుడన్నా ఒక చర్చ చేద్దాం. ఒకవేళ అది చెప్తే టైం అట్లా దొరికిపోతుంది. సో ఆధ్యాత్మికతని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని బైఫర్కేట్ చేసి చూడాలి. ఒకటి, ఒక సాంప్రదాయాన్ని పట్టుకొని ఆలంబనగా చేసుకుని ఉన్న ఆధ్యాత్మికత అంటే సనాతన ధర్మం, ధ్యానం, భగవంతుడు, తపస్సు. అదే ఇస్లాంలో లేకపోతే క్రిస్టియానిటీలో వాళ్ళ అప్రోచ్ వేరే ఉంటుంది, అలాగే బుద్ధిస్ట్ అప్రోచ్ వేరే ఉంటుంది. సో స్పిరిచువాలిటీ అనే వర్డ్ అందరు యూజ్ చేయొచ్చు, కానీ ఎవరి ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇందులో ప్రముఖంగా కనిపించేది ఏమిటంటే ఒక బలమైన నమ్మకం, ఒక నిరంతర సాధన, ఒక గట్టి సంకల్పం ఉంటే మనిషికి దైవ దర్శనం అవుతుంది. దానికి గురుకృప ఖచ్చితంగా ఉండాలి, దానికోసం ధ్యాన సాధన చేయాలి. ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇందులో, చాలా ఉంటాయి. అసలు ఇట్స్ వెరీ ఎలాబొరేటెడ్ వర్షన్ ఆఫ్ ఎన్ యోగి. ఆ తర్వాతి జర్నీలో అతను గంధబాబా అనే వ్యక్తిని కలుసుకుంటాడు. సో ప్రతి చాప్టర్లోనూ కొన్ని కామన్ మ్యాన్ కాంప్రహెన్షన్కి అతీతమైన వ్యాఖ్యలు కనిపిస్తాయి. ఎగ్జాంపుల్, గంధబాబా గారిని కలుసుకోవడానికి భూమికలుగా చెప్పదగ్గ అంశాలు 2 ఉన్నాయి. వాటిలో ఒకటి మధురమైంది, మరొకటి వినోదకరమైంది.
దేవుడు సరళమైన వాడు, తక్కిందంతా జటిలమైంది. ప్రకృతి తాలూకు సాపేక్ష ప్రపంచంలో నిరపేక్షమైన విలువల కోసం వెతక్కు. నేను కాళీదేవి ఆలయంలో విగ్రహానికి ఎదురుగా మౌనంగా నిలబడి ఉన్నప్పుడు ఈ దార్శనిక నిష్కర్షలు మృదువుగా నా చెవిన పడ్డాయి. అంటే ఒక అశరీర వాణి వినిపించింది. ఆ తర్వాత తిరిగి చూస్తే ఒక పొడుగుటాయన కనిపించాడు. ఆయన ధరించిన లేదా ధరించని వస్త్రాన్ని బట్టి ఆయన ఒక సంచార సాధు అని నాకు అర్థమైంది. సో యోగానందకి ఫస్ట్ నుంచి సాధు పుంగుల మీద లేదా వాళ్ళు వేసుకున్న వస్త్రధారణలు, లేకపోతే వాళ్ళు చేసే మిరాకిల్స్, వీటి మీద ఎందుకో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఇది పుస్తకం అంతా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ గంధబాబా స్పెషాలిటీ ఏమిటంటే అతను సువాసనలు క్రియేట్ చేయగలడు. రీసెంట్గా నా దగ్గరికి ఎవరో ఒక యూట్యూబ్ ఫ్రెండే వచ్చి తను కూడా చెప్పింది, తను టీవీలో ఏదైనా చూసిందనుకో, లేకపోతే ఏదైనా వస్తువు చూస్తే ఆ సువాసన తనకు తెలుస్తుంది. దాన్ని ప్రూవ్ చేయలేం, బట్ ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. ఇప్పుడు నేనున్నాను, నాకు ఏ మార్మిక విద్యలు తెలియదు, ఒక సాదాసీదా మనిషి జీవితాన్ని అనుభవిస్తున్నా. ఇది బాగుంది. ఐ డోంట్ నీడ్ ఎనీ మిరాకిల్స్ టు ప్రూవ్ మై లైఫ్ ఆర్ సబ్స్టాన్షియేట్ మై లైఫ్. సో నేను తీసుకున్న స్టాండ్ ఇది. ఒకవేళ ఏదైనా మిరాకిల్ జరిగినా నేను తీసుకోవడం లేదు, అక్కర్లేదు. సాధారణ జీవితం బాగుంది. కానీ వీళ్ళ పుస్తకాలు చదివినప్పుడు ఒక మిరాకిల్కి, ఒక సంకల్పానికి ఏదో ఒక గొప్ప శక్తి ఉంది. మనిషి అనుకుంటే సాధించలేనిది లేదు. దానికి మార్గం ఏమిటి? సన్యాసం, ఒక గురువు, ఒక సాధన, ఒక బోధన, ఇట్లాంటివన్నీ. యోగానంద ఈ గంధబాబాని టెస్ట్ చేయడానికి ఒక ఏమాత్రం స్మెల్ లేని ఒక ఫ్లవర్ తీసుకొచ్చి, ఎండిపోయిన ఫ్లవర్, దానికి మల్లెపూల వాసన తెప్పించగలరా అని అడుగుతాడు. అదే వచ్చుగాక అంటాడు ఆయన. అప్పుడు వెంటనే దానికి మల్లెపూల వాసన వచ్చేసింది. సో ఇది వాళ్ళిద్దరికీ జరిగిన విషయం. ఇది అంటే ఇందులో ఒక నమ్మకం వల్ల చాలాసార్లు చాలా జరుగుతాయి. ఇప్పుడు ఒక వ్యక్తిని కలుసుకుంటే వాళ్ళంతా పులకింతలు వస్తాయి, అతని చూపు పడితే వెన్నుపూసలో వణుకొస్తుందని ఒక వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పిన విషయాన్ని నువ్వు నమ్మినప్పుడు ఆ వ్యక్తిని కలుసుకునే సమయంలో నీ బాడీ అట్లా ప్రిపేర్ అవుతుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూస్తావో ఆ వ్యక్తి నీ వైపు చూస్తాడు, నీ వెన్నుపూసలో వణుకొస్తుంది. ఎందుకంటే యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. సో ఒక సెలబ్రిటీని కలుసుకున్నప్పుడు ఒక పులకింత రావడానికి కారణం, పులకించడానికి కావలసిన భూమిక ప్రిపేర్ చేయబడ్డది. అదే సెలబ్రిటీని వాళ్ళ ఇంట్లో పనావిడ చూసినప్పుడు తనకే పులకింత రాదు, లేదా భార్య చూసినప్పుడు ఏ పులకింత రాదు. సో ఇవి కాస్త లోతుగా మనసు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటే తెలిసే విషయాలు. అది ఎవరి చాయిస్ వాళ్ళది. అంటే వాట్ దే వాంట్ అనేది ముందే ప్రీ డెస్టిన్డ్ ఆర్ డిటర్మిన్డ్ థాట్ ఉంటే లైఫ్ ఒక విధంగా ఉంటుంది. మూమెంట్ టు మూమెంట్ కనుక జీవిస్తే లైఫ్ ఇంకో విధంగా ఉంటుంది. సో ఈ పుస్తకంలో మూమెంట్ టు మూమెంట్ లైఫ్ గురించి ఎక్కడా ఉండదు. ఇట్స్ ఆల్ ప్రీ డెస్టిన్డ్. ముందే నిర్ణయం అయిపోయిన ఒకానొక జీవితం యొక్క ఎవల్యూషన్ ఇది. ఆ తర్వాత ఇంకొక స్వామీజీని కలుస్తాడు. ఆయన పేరు టైగర్ స్వామి. అంటే చాలా బలమైన వ్యక్తి. పిల్లుల కంటే అధ్వానంగా పులుల్ని ఆడిస్తాడు. ఈ కాంటెక్స్ట్ ఉంటుంది. సో ఆ స్వామీజీని కలిసి ఇదంతా ఎట్లా మేనిఫెస్ట్ అయిందని అడుగుతాడు యోగానంద. అప్పుడు ఆ స్వామీజీ ఇట్లా చెప్తాడనమాట. కండరాల్ని పనిచేయించేది మనస్సు. సమ్మెటతో కొట్టడానికి కావలసిన బలం దానికి ఉపయోగించిన శక్తి మీద ఆధారపడి ఉంటుంది. మనిషి శారీరక సాధనంగా కనబరిచే బలం అతని మనస్సులోని ఆక్రమణేచ్ఛ మీద, ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. శరీరాన్ని అక్షరాలా తయారు చేసేది, పోషించేది మనస్సే. అట్లే తనకు చిన్నప్పటి నుంచే పుల్లతో పోటాడాలని కోరిక. సో ఆ విధంగా ఆ సంకల్పంతో అతను దాన్ని మేనిఫెస్ట్ చేసుకున్నాడు అనేది కొన్ని పేజెస్లో రాయబడింది. ఆ తర్వాత అతను చాలా ఫేమస్ అవుతాడు, పులుల్ని ఫైట్ చేస్తూ, పులుల్ని అణిచేస్తూ. దానివల్ల అతనికి గర్వం వచ్చిందని చెప్తాడు. ఫైనల్గా యోగానందకి ఇచ్చినటువంటి ఒకానొక సందేశం ఏమిట్రా అంటే, పులుల్ని అణచడం ఇక చాలు. ప్రశాంత నిర్భర స్వరంతో అన్నాడు ఆయన, నాతో రా, మానవ మనస్సుని అడవుల్లో సంచరించే అజ్ఞాన మృగాల్ని అణచడం ఎట్లాగో నేర్పుతాను. ప్రేక్షకుల ముందు ప్రదర్శనలు ఇవ్వడానికి అలవాటు పడ్డవాడివి. యోగంలో నువ్వు సాధించే ఘన విజయాల్ని దేవతల ముందు ప్రదర్శించి వాళ్లకు వినోదం కలిగిద్దువు గాని. అట్లా తన గురువు గారు చెప్పిన మాటలు అతను ఆచరించి ఈ పుల్లతో పోరాడి తద్వారా తను సాధించిన విజయాల్ని పక్కన పెట్టి ఆ గర్వాన్ని వదిలేసి
మనస్సుని జయించే ప్రయత్నం చేశాడు. అన్నిటికంటే పెద్ద పులి మనసు అని చెప్తున్నాడు అనమాట. సో మనందరికి తెలిసిందే గురుత్వాకర్షణ శక్తి ఒకటి ఉంటుందని. సో దాన్ని అధిగమించి గాలిలో తేలే ఒకానొక సాధువుని కలుసుకుంటాడు. సో ఇట్లా యోగానంద ఇప్పుడు పాల్ బ్రంటన్ రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ ఈ పుస్తకంలో కూడా చాలామంది మార్మిక యోగుల్ని, అంటే అప్పుడు ఫేమస్ అయిన మార్మిక యోగుల్ని కలవడం. ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా ఇండియాకి వచ్చి ఏదైనా ముఖ్యమైన ప్రదేశాలు చూడాలనుకుంటే నా ఇల్లు ఎవడు చూస్తాడు, నీ ఇల్లు ఎవడు చూస్తాడు, చార్మినార్ చూస్తారు కానీ. సో అది చూడడంతోనే హైదరాబాద్తో తన పరిచయం తెగిపోతుంది. సో సేమ్ థింగ్ అప్లైస్. సో ఆల్రెడీ ఎవరెవరైతే ప్రాచుర్యం పొందారో వాళ్ళకున్న ప్రత్యేకతల వల్ల అట్లాంటి వాళ్ళని కలుసుకోవాలని ఎవడని ఆశిస్తాడు. నిజానికి కళ్ళు తెరిచి చూస్తే మన చుట్టుపక్కల చాలామంది బ్యూటిఫుల్ పీపుల్ ఉన్నారు, బట్ వీ నెవర్ రికగ్నైజ్. మన దృష్టి ఎప్పుడు అతీతం మీద లేదా గతం భవిష్యత్తు వీటి మీదే ఉంటుంది. సో వీ నెవర్ లుక్ ఎట్ ద ఇమ్మీడియట్, వీ నెవర్ లుక్ ఇన్ టు ద ప్రజెంట్. సో యోగానంద పుస్తకం నిండా ఈ అతీంద్రియ శక్తులు, మార్మిక విద్యలు, లేకపోతే గమ్మత్తైన సాధనలు, ప్రకృతిని జయించిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కనిపిస్తారు. అది అతనికున్న ఆసక్తి అంతే. ఆ తర్వాత ఆయన మొక్కలకి ప్రాణం ఉందని కనుక్కున్న జగదీష్ చంద్రబోస్ని కలుస్తారు. ఆ తర్వాత ఒక ఆనందభరిత భక్తుడు ఆయన విశ్వ ప్రేమలీల ఇట్లాంటి ఒక చాప్టర్లో అప్పటికే నేను నిశ్శబ్దంగా భయంగా గదిలోకి ప్రవేశించాను. అప్పుడు అతను అన్నాడు, చిన్నబాబు కూర్చో, నా జగన్మాతతో మాట్లాడుతున్నాను. సో ఈచ్ స్టేట్మెంట్ హ్యాస్ సమ్ మిస్టిక్ ఫ్లేవర్ అన్నట్టు. ఇప్పుడు ఎవరన్నా నేను నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు కూర్చోండి, నేను ఆ భగవంతునితో మాట్లాడుతున్నాను అని చెప్తే అవుట్ ఆఫ్ 10 6 మందికి చాలా అద్భుతంగా అనిపించచ్చు. ఇతను ఒక మానవ మాత్రుడు కాదు. అది నిజమా కాదా ఎట్లా తెలుస్తుంది? ఏమో. సో ఏ క్షణానికి ఆ క్షణం జీవించే డైమెన్షన్ వేరు. మిరాకిల్స్, ఇట్లాంటి వండర్స్, అట్లాంటి వాటిని ఆలంబన చేసుకుని జీవించే జీవితం వేరు. యోగానంద కలిసిన ఈ యోగి పుంగవుడు తనకి ఈ విషయం చెప్పాడనమాట. నేను నీ గురువును కాదయ్యా, ఆయన కొద్ది కాలం తర్వాత వస్తారు. ఆయన మార్గదర్శకత్వంలో ఇప్పుడు నీవు భక్తి ప్రేమల పరంగా పొందే భగవత్ అనుభూతులు ఆయన ప్రగాఢ జ్ఞానపరమైన అనుభూతులుగా నీలో రూపాంతరం చెందుతాయి అని చెప్తాడు. అక్కడి నుంచి యుక్తేశ్వరగిరి వైపు వెళ్తాడనమాట. సో అధ్యాయం 10 అందులో గురుదేవులు శ్రీ యుక్తేశ్వరగిరిని కలుసుకోవడం అనే చాప్టర్ మొదలవుతుంది. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద మెయిన్ బుక్. సో అందులో ఇలా రాస్తాడు, దేవుడి మీద ప్రగాఢ విశ్వాసం ఏ అలౌకిక ఘటనైనా జరిపించగలదు. మళ్ళీ మిస్టీరియస్గా స్టార్ట్ అయింది చదువు. సో యుక్తేశ్వర గిరి గురించి ముకుందుడు అంటే పరమహంస యోగానంద రాసిన వర్డ్స్ నిజంగా బాగున్నాయి. ఆ సందు చివర స్వాముల వారి మాదిరిగా కాషాయ వస్త్రాలు ధరించిన క్రీస్తు వంటి మహాపురుషులొకరు నిశ్చలంగా నిలబడి ఉన్నారు. ఇందులో అనంతమైన పోలికలు ఉంటాయి. ఆ క్షణంలోనే కాక యుగయుగాలుగా కూడా నాకు తెలిసిన వాళ్ళ కనిపించారు ఆయన. ఒక క్షణం నా చూపు ఆబగా ఆయన మీద నిలిచింది. కానీ ఇంతలోనే మళ్ళీ మనస్సులో ఒక శంక పుట్టింది. దేశాటనం చేసే ఈ సన్యాసిని చూసి ఎవరో నీకు తెలిసిన ఆయన అనుకుని పొరపాడుతున్నావు, కళ్ళు కనేవాడా, ముందుకున్నాడు అని. సో అట్లా యుక్తేశ్వరగిరి గురించి అసలు యుక్తేశ్వరగిరి క్యారెక్టర్ అమేజింగ్. అసలు ఒక సినిమా తీస్తే భలే ఉంటుంది. క్రీడాకారుడి మాదిరిగా బలిష్ట దేహులైన ఆయన నడక దృఢగతిలో సాగింది. పొడుగ్గా నిటారుగా ఉన్న ఆయనకి అప్పటికి 75 ఉన్నప్పటికీ యువకుళ్లా మంచి చురుగ్గా సత్తువతో ఉన్నారు. ఆయన కళ్ళు నల్లగా విశాలంగా ప్రగాఢమైన జ్ఞానంతో నిండి ఆనందంగా ఉన్నాయి. కొద్దిగా వంకలు తిరిగిన జుట్టు ఆయన ముఖ గాంభీర్యానికి మార్ధవం చేకూరింది. బలం సాధుత్వంతో సూక్ష్మ రూపంలో మేళవించింది. సో యోగానంద ఎందుకు వచ్చాడు యుక్తేశ్వరగిరి దగ్గరికి అంటే తన మాటల్లోనే, స్వామి నేను వచ్చింది కేవలం జ్ఞానం కోసం, దైవ సాక్షాత్కారం కోసం. నేను మీ దగ్గర పొందగోరే నిధులు అవే. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, బేషరతుగా అవన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అంతే. ఇది కాస్త రామకృష్ణ పరమహంస వివేకానంద మధ్య జరిగిన సంభాషణల.
యుక్తేశ్వర్ గిరి ఈజ్ ఎ రియల్ మాస్టర్. అతని జీవన విధానంలో ప్రాక్టికాలిటీకి ఎక్కువ స్కోప్ ఉన్నట్టు నాకు అనిపించింది. అంటే మిరాకిల్స్ లేకపోతే సంకల్పం చేసి ఏదో చేయడం, మనస్సుతో ఆడే ఆటలు లీలలు ఇట్లాంటివన్నీ ఉన్నప్పటికీ హీ ట్రై టు పుష్ యోగానంద ఇన్ దాట్ డైరెక్షన్ వేర్ హీ కెన్ లీడ్ హిస్ లైఫ్ ప్రాక్టికలీ. సో మొదట్లో చెప్పాను కదా, వాళ్ళ మదర్ ఒక రక్షరేఖ ఇచ్చిందని. సో ఇప్పుడు ఆ రక్షరేఖ మాయమైపోయింది, అంటే కార్యం నెరవేరింది. యోగానంద ఎక్కడికి చేరుకోవాలో అక్కడ చేరుకున్నాడు. సో యుక్తేశ్వర్ గిరి చెప్తాడనమాట, నీ రక్షరేఖ కోసం విచారించకు, దాని అవసరం తీరిపోయింది. దివ్యదర్పణం మాదిరిగా నా యావత్ జీవిత ప్రతిబింబాన్ని గురుదేవులు ఆకట్టుకున్నారు అని రాస్తాడనమాట. మళ్ళీ ఇక్కడ కూడా ఎలా తెలిసింది ఏమో, బట్ ఏదేమైనా వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ మనం తలదూర్చడానికి లేదు. యుక్తేశ్వర్ గిరి వ్యక్తిత్వం చాలా అద్భుతమైందని మాటలు అక్కడక్కడ కనిపిస్తుంది. యోగానంద ఇట్లా రాస్తారు, శ్రీ యుక్తేశ్వర్ గారు స్త్రీలను ఎన్నడూ పరిహసించను లేదు, వాళ్ళని పురుషుడి పతనానికి కారకులుగా నిందించనూ లేదు. స్త్రీలు కూడా పురుషుల ఆకర్షణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రాచీన కాలపు మహాభక్తుడు ఒక ఆయన స్త్రీలను నరకానికి ద్వారంగా చెప్పడానికి కారణం ఏమిటని ఒకసారి అడిగితే ఆయన స్త్రీలు పురుషులు ఇద్దరు సమానం అన్నట్టుగా ఒక ఎలాబరేటెడ్ అనాలిసిస్ ఇస్తారు. అది మనకు సంబంధం లేదు. బట్ అఫ్ కోర్స్ ఆయన చెప్పినా ఎవరు చెప్పినా నువ్వు నేను స్త్రీ పురుషుడు, నాట్ ఓన్లీ స్త్రీ పురుషుడు, ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులు సమానమే, అన్ని ప్రకృతి నియమానికి అనుసంధానించబడి ఉన్నాయి. ప్రపంచం వచ్చిన చోట మార్పులు వచ్చాయి, ప్రపంచం వచ్చిన చోట మనకి స్త్రీలు 33% ఇట్లాంటివన్నీ వచ్చాయి. బట్ అదర్వైజ్ వీఆర్ ఆల్ ఈక్వల్. ఇందులో యోగానంద ఒక బ్యూటిఫుల్ వ్యాఖ్య చేశాడు. అదేంటంటే, ఆధ్యాత్మిక విషయాల మీద ధారాళంగా మాట్లాడడం కానీ రాయడం కానీ చేసేవాడు సద్గురువై ఉంటాడని తబ్బిబ్బైన పాశ్చాత్య సాధకులు అనేక మంది పొరపాటును అనుకుంటూ ఉంటారు. అయితే ఎవరైనా సద్గురువు అని చెప్పడానికి నిదర్శనం తన సంకల్పానుసారంగా ఊపిరి లేకుండా ఉండే స్థితికి, అంటే సవికల్ప సమాధికి వెళ్ళే సామర్థ్యంలోనూ మార్పు చెందని ఆనందాన్ని నిర్వికల్ప సమాధి సాధించడంలో కనిపిస్తుంది. కేవలం ఈ ఉపలబ్ధుల వల్ల మాత్రమే మానవుడు మాయ అనే ద్వంద్వోపేతమైన విశ్వభ్రాంతిని తాను జయించినట్లు నిరూపించుకోవచ్చని ఋషులు చెప్పారు. ఏకం సత్ అంటూ అనుభూతి అగాధాల్లోంచి గొంతెత్తి చెప్పేవాడు అతను ఒక్కడే. సో ఇందులో మళ్ళీ ఏమంటారు, ఒక గురువు అని చెప్పడానికి నిదర్శనం ఏమిటి అని చెప్తాడన్నమాట. ఈ చాప్టర్ చివరిలో ఇట్లా ముగిస్తాడు యోగానంద, గురుదేవుల చమత్కారం, వారి గలగల నవ్వు వింటూ ఉంటే సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ అన్న మాటలు నాకు గుర్తుకు వచ్చాయి. అదేమిట్రా అంటే, దుఃఖించే సాధువు సాధువే కాడు అని. నిజమే. యుక్తేశ్వర్ గిరి గారితో జీవితం గడిపిన తర్వాత మళ్ళీ ప్రయాణాలు మొదలుపెట్టాడు. ఇంటికి వెళ్తాడు, ఆ తర్వాత వాళ్ళ అక్కభర్త చనిపోతాడు. ఇవన్నీ ఏవేవో అన్ని కుటుంబాల్లో ఉండేవి ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత కూడా సాధు పొంగుల్ని కలుస్తూ ఉంటాడు. పూజ్య మాతతో ఆ మాత ఆనందమయ్యి, లేకపోతే రమణ మహర్షి, ఇట్లాంటి వాళ్ళ మహాత్మా గాంధీ ఇట్లాంటి వాళ్ళందరినీ కలుస్తాడు. అవన్నీ డాక్యుమెంట్ చేశాడు. అతను ఎంత దూరదృష్టి ఉన్నవాడంటే అప్పట్లోనే వీడియో కెమెరా తీసుకొని తిరిగాడు. ఇప్పుడు మనం సెల్ఫీ తీసుకోవడం చాలా ఈజీ. రమణ మహర్షి గారితో ఉన్న వీడియో ఉంటుంది, మహాత్మా గాంధీతో ఉన్న ఫోటో ఉంటుంది. సో హీఈస్ అవేర్ ఆఫ్ హిస్ ట్రావెలింగ్స్. అది మనం గుర్తించాల్సి. డాక్యుమెంటేషన్ మీద తనకు చాలా శ్రద్ధ ఉన్నది. ఆ తర్వాత ఈ మాతాజీ ఎవరా అంటే బాబాజీ చెల్లెలు. సో ఇక్కడ బాబాజీ అంటే లాహిరి మహాశయులు. దానికి సంబంధించి మళ్ళీ ఒక ఆసక్తికర ఉదంతం. ఇంతలో వెండి మబ్బును పోలిన కాంతిపుంజం ఒకటి గంగానది మీద త్వరితగతిని తేలుతూ వస్తున్నట్లు అనిపించింది. పారదర్శకం కాని నీళ్ల మీద దాని అద్భుత ప్రభ ప్రతిఫలిస్తోంది. అది దగ్గరికి వచ్చి కళ్ళు మిరుముట్లు గొలిపే మెరుపుతో మాతాజీ సరసన నిలిచి వెంటనే లాహిరి మహాశయుల మానవ రూపాన్ని ధరించింది. సో ఇట్లాంటివన్నీ ఈ పుస్తకంలో అనంతంగా కనిపిస్తాయి. సో మెనీ మిరాకిల్స్, సో మెనీ మేనిఫెస్టేషన్స్, సో మెనీ బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్స్ ఉన్న ఎక్స్పీరియన్సెస్, ఇట్లాంటివన్నీ కూడా. ఆ తర్వాత ముఖ్యంగా చర్చించాల్సిన విషయం యోగానంద విదేశీ ప్రయాణం. సో వివేకానంద తర్వాత యోగానంద విదేశాలకు వెళ్ళిన మన భారతీయ యోగి అని చెప్పొచ్చు.
సో విశాల హృదయాలైన విద్యార్థుల సహాయంతో 1925లో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలస్లో మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్లో అమెరికన్ ప్రధాన కార్యాలయం స్థాపించాను. ఈ కార్యాలయ భవనం నేను చాలా ఏళ్ల క్రితం కాశ్మీర్లో కలిగిన అంతర్దర్శనంలో చూసింది. దూరదేశమైన ఈ అమెరికాలో జరిగే కార్యకలాపాలని తెలిపే ఫోటోలు శ్రీ యుక్తేశ్వరగిరి గారికి వెంటనే పంపాను. ఆయన ఒక పోస్ట్ కార్డు మీద ఆయన బెంగాలీలో సమాధానం రాశారు. అది ఎంత బాగుంది చూడండి. నా ప్రియవత్స, ఓ యోగానంద, నీ విద్యాలయము విద్యార్థులు ఉన్న ఫోటోలు చూస్తుంటే నా జీవితానికి ఎంత ఆనందం కలుగుతుందో చెప్పడానికి మాటలు చాలవు. వివిధ నగరాల్లో ఉన్న నీ యోగ విద్యార్థులను చూసి ఆనందంలో మునిగిపోతున్నాను. దైవ ప్రార్థనల్లో నీ పద్ధతుల గురించి విని నీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను. బయటి గేటు వంపులు తిరుగుతూ పైకి సాగే కొండదారి మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్కు దిగువన విశాలంగా వ్యాపించి ఉన్న రమణీయ ప్రకృతి దృశ్యం చూస్తుంటే వాటిని నా కళ్ళతో నేను చూడాలని తహతహలాడుతున్నాను. ఇక్కడంతా సజావుగా సాగిపోతుంది. దేవుడి దయ వల్ల నువ్వెప్పుడూ ఆనందంగా ఉందువుగాక. ఇది గురు శిష్యుల మధ్య ఒక కాన్వర్జేషన్. ఆ తర్వాత విదేశాల్లో గులాబీల మధ్య సాధువు లూథర్ బర్బాంక్ అనే వ్యక్తిని కలుసుకుంటాడు. తర్వాత శిల్వగాయాలున్న థెరిసా నాయ్మన్ అనే ఒక ఆవిడని కలుసుకుంటాడు. మళ్ళీ అదంతా సేమ్. సో ఆ తర్వాత మళ్ళీ ఇండియాకి వస్తాడు. సో యోగానంద ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ గురువుగారిని దర్శనం చేసుకున్నప్పుడు చాలా పెద్ద ఊరేగింపు, ఓ బహిరంగ సభ, తర్వాత ప్రార్థన, ఇవన్నీ జరిగాయి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్. గురుదేవ, కూర్చునే గది కోసం కొత్త తివాసి ఒకటి తెప్పించడానికి నాకు అనుమతినివ్వండి. శ్రీ యుక్తేశ్వర్ గారి పులిచర్మం చిరుగుల కంబడి మీద పరిచి ఉన్న సంగతి అంతకుముందు గమనించాడు ఆయన. అప్పుడు యుక్తేశ్వరగిరి ఏమంటున్నాడు చూడండి. నీకంత సరదాగా ఉంటే అలాగే కానీ, గురుదేవుల గొంతులో ఉత్సాహం ఏమీ లేదు. చూడు, నా పులిచర్మం చక్కగా శుభ్రంగా ఉంది. నా చిన్న రాజ్యంలో నేనే రాజుని. దీనికి అవతలున్నది బాహ్య విషయాల మీద పట్టుకే ఆసక్తి ఉన్న విశాల ప్రపంచం. దానంత పెద్దగా పట్టించుకున్న ఆయన అని చెప్పాడంట. ఆ తర్వాత యుక్తేశ్వరగిరి చివరి దశ. సో యోగానంద ఆ సమయంలో గురువుగారి దగ్గరే ఉన్నారు. ఆ సమయంలోనే యోగానంద ఇప్పుడే కలకత్తా వెళ్ళిపోతున్నావా, నీకు చెప్పవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నం ఆశీపూర్వకమైన చిన్న మాటలు కొన్ని పలికి శ్రీ యుక్తేశ్వరగిరి గారు యోగానందకి పరమహంస అన్న ఉన్నత పరివ్రాజక బిరుదం ప్రసాదించాడు అన్నమాట. అంటే టైటిల్ అనేది వేరే వాళ్ళు ఇవ్వవలసిందే. దీని మీద ఒక చిన్న వ్యాఖ్య చేశాను. అంటే పరమహంస అనేది ఏమిటి, దాని మూలం ఏమిటి, అసలు ఎవరిని పరమహంస అంటారు, ఎవరిని ఋషి అంటారు, అవేవి లేకుండా నాలాగా బతికే వాళ్ళు ఉంటారు అనుకో. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎనీ టైటిల్? ఇప్పుడు పరమహంస యోగానంద, రామకృష్ణ పరమహంస, మరి రమణ మహర్షి అన్నారు, ఆయన పరమహంస కాదా? సో ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఆ తర్వాత కలకత్తాలో ఉన్నప్పుడు తనకు తెలుస్తుంది తన గురుదేవుడు పూరిలో ఉన్నట్టు. ఎవరో టెలిగ్రామ్ కూడా తెచ్చిస్తారు, గురువు గారి ఆరోగ్యం బాగలేదని. సో రకరకాల సంకేతాలతో యుక్తేశ్వరగిరి యోగానందని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఫైనల్గా తెలిసేది ఏమిటంటే యోగానంద సమక్షంలో లేనప్పుడే యుక్తేశ్వరగిరి తను చాలించాడని. అయిపోయిందా అంతా అంటూ ప్రధేయపూర్వకంగా అడుగుతాడు యోగానంద. ఆయన తల ఊపారు. తర్వాత మెల్లగా అదృశ్యమయ్యారు. మర్నాడు పొద్దున నేను పూరి ప్లాట్ఫామ్ మీద నించొని అప్పటికీ అనుకున్నది జరగదని అనుకుంటూనే రవ్వంత ఆశ పెట్టుకుని వేలాడుతూ ఉండగా నాకు తెలియని వ్యక్తి ఎవరో నా దగ్గరికి వచ్చి, మీ గురువుగారు పోయిన సంగతి విన్నారా? సో ఆ తర్వాత అంత్యక్రియలు, ఇదంతా వాట్ ఎవర్ ఇట్ మే బి. అయితే గురుదేవుల భౌతిక కాయాన్ని చూసినప్పుడు దాని కాంటెక్స్ట్ ఇట్లా రాస్తాడు. ఆశ్రమంలో గురుదేవుల భౌతిక కాయం ఉన్న గదిలోకి అడుగుపెట్టాను. ఊహించలేనంత సజీవంగా పద్మాసనంలో ఉంది ఆయన శరీరం. ఆరోగ్యం, సౌందర్యం ఉట్టిపడుతున్నాయి. చనిపోవడానికి కొన్నాళ్ల ముందు గురుదేవులకు కొద్దిగా జ్వరం వచ్చింది. కానీ ఆయన అనంతధామంలోకి ఆరోహించడానికి ముందు రోజున ఆయన శరీరానికి పూర్తిగా ఆరోగ్యం చేకూరింది. ప్రియమైన ఆ దేహం వైపు ఎన్నిసార్లు చూసినప్పటికీ దాంట్లోంచి ప్రాణం పోయిందని అనిపించేటట్లు లేనేలేదు. ఆయన చర్మం నున్నగా మెత్తగా ఉంది. ముఖంలో ప్రశాంతమైన దివ్యానందం వ్యక్తమవుతుంది. మార్మికమైన పిలుపు వచ్చిన సమయంలో ఆయన స్పృహలోనే దేహాన్ని విడిచిపెట్టారు. అప్పుడే పరమహంస యోగానంద అన్న మాటలు ఏమిటంటే, బెంగాల్ సింహం వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి యుక్తేశ్వరగిరి యోగానందకి దర్శనమిస్తారు. అప్పుడు అంటాడనమాట, గురుదేవ,
మీ శరీరం అచ్చుమచ్చు నేను చివరిసారి పూరి ఆశ్రమంలో చూసి వలవల ఏడ్చినప్పటి శరీరంలాగే ఉందండి అన్న. అవును, నా కొత్త శరీరం పాతదానికి పరిపూర్ణమైన నకలు. ఈ రూపాన్ని నేను సంకల్పానుసారంగా ఎప్పుడైనా సరే ప్రత్యక్షం చేయడం, అదృశ్యం చేయడం చేస్తూ ఉంటాను. భూమి మీద చేసిన దానికంటే తరచుగా చేస్తూ ఉంటాను. శీఘ్రంగా అదృశ్యం చేయడం వల్ల నేను ఇప్పుడు కాంతిరథం లైట్ ఎక్స్ప్రెస్ మీద ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి, నిజానికి సూక్ష్మలోకం నుంచి కారణలోకానికి లేదా భూలోకానికి క్షణంలో ప్రయాణం చేస్తూ ఉంటాను అంటూ మా గురుదేవులు చిరునవ్వు నవ్వారు. ఈ రోజుల్లో నువ్వు చాలా వేగంగానే సంచారం చేస్తూ ఉన్నప్పటికీ నేను ముంబైలో పట్టుకోవడం నాకు పెద్ద కష్టమేమి కాదు. గురుదేవ, మీరు పోయినందుకు నేనంత విలపించిపోయాను అంటాడు. బాగుందే, నేను పోవడం ఏమిటి? ఏ రకంగా? ఇందులో కాస్త తిరకాసు లేదు. యుక్తేశ్వరి గారి కళ్ళు ప్రేమతోనూ వినోదంతోనూ మిలమిల్లాడుతున్నాయి. నువ్వు భూమి మీద కలగన్నావంతే, ఆ భూమి మీద నువ్వు నా స్వప్న శరీరాన్ని చూశావు అంటూ ఇంకా చెప్పారు ఆయన. తర్వాత నువ్వు ఆ స్వప్న బింబాన్ని సమాధి చేశావు. ఇప్పుడు నువ్వు చూస్తున్న శరీరం ఉందేం, ఇప్పటికీ నువ్వు ఇంకా గట్టిగా చుట్టేసుకుని ఉన్నది. మాంసమయమైన ఈ నా సూక్ష్మతర శరీరం భగవంతుడు మరో సూక్ష్మతర స్వప్నలోకంలో పునరుత్థానం చెందింది. ఎప్పటికో ఒకనాటికి ఈ సూక్ష్మతర స్వప్న శరీరము, సూక్ష్మతర స్వప్నలోకము కూడా గతిస్తాయి. అవి కూడా ఎప్పటికీ ఉండిపోయేవి కావు. కళ్ళ బుడగలన్నీ చివరికి చర్మ జాగరణ స్పర్శతో పగిలిపోక తప్పదు. అబ్బాయి యోగానంద, కళల్ని వాస్తవాన్ని విడమరచి చూడు. సో ఇలా యోగానంద గారి గురువు గారు తిరిగి పునరుత్థానం చెందడం. సో ఇందులో ఉన్న ప్రతి కాంటెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ తర్వాత తను యోగులను దర్శించే కార్యక్రమం, వాటిని డాక్యుమెంట్ చేసే కార్యక్రమం అతను ఏది మానుకోలేదు. హీ కంటిన్యూడ్. అలాగని యోగానంద చాలా ఎక్కువ కాలం ఏం జీవించలేదు. ఆ తర్వాత పాశ్చాత్య దేశాల్లో క్రియాయోగాన్ని తనదైన స్థాయిలో ప్రజలకు అందించాడు. ఈ చివరి పుస్తకంలో చివరి పేజీలో ఉన్న మాట ఇది. పాశ్చాత్య దేశాల్లో క్రియాయోగం నిర్వహించే పాత్ర ఇప్పుడిప్పుడే మొదలైంది. మానవ దైన్యాన్ని అంతనూ జయించడానికి నిర్దిష్టమైన శాస్త్రీయమైన ఆత్మ సాక్షాత్కార సాధన ప్రక్రియ ఒకటి ఉందని మానవులందరూ తెలుసుకోవాలి. దగదగ మెరిసే రత్నాల మాదిరిగా భూమి అంతటా వ్యాపించి ఉన్న వేలాది మంది క్రియాయోగులకు ప్రేమపూర్వకమైన భావ తరంగాల్ని ప్రసారం చేస్తూ కృతజ్ఞతతో నేను తరచూ అనుకుంటూ ఉంటాను, ఈశ్వర, ఈ సన్యాసికి పెద్ద సంసారం ఇచ్చావు కదయ్యా. ఇది ఈ పుస్తకంలో చివరి మాట. సో పరమహంస యోగానంద అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజలస్ నగరంలో 1952 మార్చి 7వ తేదీన భారత రాయబారి మాన్యశ్రీ విజయరంజన్ సేన్ గారి గౌరవార్థం జరిగిన విందులో ముగింపు ప్రసంగం చేసిన తర్వాత మహాసమాధి అంటే యోగి చివరిసారిగా సచేతనంగా శరీరాన్ని విడిచిపోవడం చేశారు. ఇందులో ఇంకొక విషయం కూడా రాయబడి ఉంది. యోగానంద గారి భౌతిక రూప దర్శనం మార్చి 7వ తేదీ ఎలా ఉందో శవపేటిక మీద కంచుమూత పెట్టి మూసిన మార్చి 27వ తేదీ వరకు అచ్చంగా అలాగే ఉంది. ఆయన చనిపోయిన నాటి రాత్రి ఎంత తాజాగా, ఎంత నిర్వికారంగా కనిపించారో మార్చి 27వ తేదీన కూడా అట్లాగే కనిపించారు. ఆయన దేహం అసలు కంటికి కనిపించే శారీరక విఘటనానికి గురి అయిందని చెప్పడానికి మార్చి 27న ఏ దాఖలా కనిపించలేదు. ఈ కారణాల వల్ల పరమహంస యోగానంద గారి వృత్తాంతం మా అనుభవంలో అద్వితీయమైందని మళ్ళీ చెప్తున్నామని ప్రకాశకులు అంటే ప్రింటర్స్ చెప్పిన మాట. సో ఏదేమైనా ఒక ఇంట్రెస్టింగ్ లైఫ్, ఒక వైటల్ ఫోర్స్తో జర్నీ చేసిన ఒక ఎక్స్పీరియన్స్, తను కలుసుకున్న గొప్ప గొప్ప యోగులు, తనకు తల్లిదండ్రులు, తన ఆసక్తులు, తన దర్శనాలు, తన సంకల్పాలు, అట్లాగే యుక్తేశ్వరగిరితో పరిచయం, ఒక చిన్న పిల్లవాడిలా ఆయన వాత్సల్యాన్ని నోచుకోవడం, ఆయన సమక్షంలో జీవితాన్ని దర్శించే ఒకానొక అంటే యుక్తేశ్వరగిరి కలవకపోయి ఉంటే యోగానంద లైఫ్ జస్ట్ మామూలు ఒక సాధువులాగా ఉండేది. కానీ నిజమైన గురువు ఎవరైనా ఊరికి ఆలోచిస్తూ కూర్చోకుండా పని చేయని బోధిస్తాడనమాట. అట్లా యుక్తేశ్వరగిరి పుణ్యమా అని యోగానంద ప్రపంచంలో ఒక రాకెట్ లాగా దూసుకుపోయి రకరకాల చోట్ల ఆశ్రమాలు పెట్టేసి శిష్యుల్ని తయారు చేసి క్రియాయోగాన్ని బోధించి ప్రసంగాలు ఇచ్చి వీడియో డాక్యుమెంటేషన్ చేసి పుస్తకాలు ప్రచురించి ప్రసంగాలు ఎన్నెన్నో చేశాడు ఆయన చాలా చిన్న వయసులో. ఇక్కడ అసలు వయసు అనేది రిలవెంట్. నిజానికి ఒక వ్యక్తి 500 సంవత్సరాలు బతికినా అంత పని చేయకపోవచ్చు, అంత తిరగకపోవచ్చు. సో నిరంతరం ఒక పనిలో ఉండడం,
సో ఇది ఎప్పటి నుంచో చేయాలనుకున్న ఒక వ్యాఖ్య, అది ఈ రోజుకి తీరింది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి యోగానంద గారికి, ఆయన పుస్తకం రాయకపోతే ఈ వ్యాఖ్య ఉండేది కాదు. ఈ పుస్తకం నాకు బహుమతిగా ఇచ్చిన మిత్రులకు, అట్లాగే రికార్డ్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన ఈ ఐప్యాడ్కి, ఆ తయారు చేసిన కంపెనీకి, వినే మీకు, మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్స్కి, మనం అనుభవించే నిశ్శబ్దానికి, ఈ అకారణ జన్మకు, ఈ అకారణ వ్యాఖ్యకు నేను ఇక్కడి నుంచే శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. దయచేసి మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయండి. రేసారా సోవేస్.